భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. మనం తిరుప్పావి చదువుతున్నామండి. ఈరోజు 3వ పాఠంలోకి వచ్చాము. ధనుర్మాసం స్టార్టింగ్ కదా. నీలాతుంగస్తనగిరితటీ సుతముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతశిరశిరమధ్యాపయాంతి సోచిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఈరోజున 3వ పాఠం చదువుదామండి. மூடோ பாஸ். ஓங்கி உலகளந்த உத்தமன் பெயர்பாடி நாங்கள் நம்பாவை குச்சாட்டு நீராடினான் திங்கன்றி நாடெல்லாம் திங்கள் மும்மாரியே பெய்து ஓங்கு பெளிரும் சென்னல் ஊடு கயலுகட பூங்குவளை போதில் பொறிவண்ணு கண்ணப்பு உடுப்பா தேங்காதே கிருந்து சீர்த்தமிழை பற்றி வாங்கக்குடம் நிறக்குடம் வள்ளல் பெரும்பசிக்குள் நீங்காத செல்வம் நிறைந்தேలో రెంబావాయ్. ఈ 3వ పాఠం అండి. దీనికి భావం చెప్తా. ఫస్ట్ ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన కృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తు ఎదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షము అసలు కలగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరి భ్రమరాలు అందరి మకరందాన్ని రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండినట్టు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదేశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదాదేవి. దీనికి వివరణ. ఈ ధనుర్మాస వ్రతం ఎంతో శుభప్రదమైనది. దీనిని ఆచరించటం వలన వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమునంతకును లాభము కలుగును. ఇది ఇహపర సాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ కదా. శాస్త్రోక్తములకు నియమములను పాటించాలి. అలా పాటించని వారు ఇహపర లోకాలలో సుఖమునందజాలరని కృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నారు. ఇప్పుడు మీకు తెలుగు కూడా చూపిస్తానండి, చెప్తాను. అది కూడా బాగుంటుంది తెలుగులో కూడా. ఓన్లీ లోకములు నీ పాద స్పర్శ కొలచిన పురుషోత్తముడవుగా ప్రీతితో పాడి సంకల్పించి ప్రార్థన నీరాడినచో లోకమంతటా క్షామము లేక అమృత వర్షము కురియునుగా ఐశ్వర్యము సంపూర్ణము నుండు పశు సమృద్ధి బాగుండు. ఇదండి 3వది. 3వ పాఠం పూర్తయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. 4వ పాత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.